హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడే నిద్ర అయితే లేచి ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. గేట్లు ఓపెన్ చేసి బయట కసువులు అయితే ఊడవాలి. నైట్ అయితే కసువులు ఊడవలేదు. రోజు నైట్ కసువులు ఊడ్చి గచ్చుగడికి ముగ్గు వేసేదాన్ని కదా, ఇంక నైట్ అయితే ఆ పనులు అయితే చేయలేదు. నైట్ చేయాల్సిన పనులు ఈరోజు ఒక్క పని కూడా చేయలేదు. అందుకని ఈరోజు ఉదయాన్నే ఇంకా ఆ పనులన్నీ ముగించేసేయాలి. నైట్ మిరపకాయల కల్లంగ దగ్గర నుంచి వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది. ఇంకా లేట్ అయ్యేటప్పటికి నైట్ పనులైతే ఏం చేయలేదు. ఇంకా మిరపకాయల దగ్గర నుంచి వచ్చాను కదా, వచ్చిన వెంటనే స్నానం అయితే చేశాను. ఇంకా అందుకని పనులు చేయబుద్ధి కాలేదు. స్నానం చేస్తే ఇంకా నాకు పనులైతే చేయాలనిపించదు. అందుకనే ఉదయాన్నే ఇంకా ఆ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అయితే పూర్తి చేయాలి. ముందైతే ఇంటి ముందు కసువులు అయితే ఊడుస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6 కావచ్చింది. ఈరోజు నవీన్‌కి కూడా స్కూల్ లేదు. స్కూల్‌కి సెలవంట. అందుకనే కొంచెం ప్రశాంతంగా, నిదానంగా అయితే చేస్తున్నాను. అదే పిల్లలకు స్కూల్ ఉంటే ఇంత ప్రశాంతంగా పనులు చేసుకోలేము. హడావుడిగా ఉండేది. బయట కసువులు ఊడవలేదు, ముగ్గేసుకోలేదు. ఇదే టెన్షన్‌గా ఉంటది. రోజు నైటే కసువు ఊడ్చి ముగ్గేసుకుంటా కదా! ఉదయం ముగ్గేసుకోలేదనుకోండి, ఈరోజు త్వరగా నిద్ర లేవాలి, ఇంటి ముందు ముగ్గేసుకోవాలి, లేట్ అవుతుంది అని ఇంక ఇదే టెన్షన్‌తో ఉంటాను. మధ్య మధ్యలో నిద్రలో కూడా మెలకువ వచ్చి, ఈరోజు బయట కసువులు ఊడవలేదు కదా, ముగ్గేసుకోలేదు కదని ఇదే గుర్తుకొస్తూ ఉంటుంది. కొంతమందైతే పొలాలు కూడా వెళ్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఉదయం 6 గంటలకెళ్ళి మధ్యాహ్నం 1 గంట దాకా అయితే మిరపకాయలు కోస్తున్నారు. ఇంకా అందుకనే ఇక్కడే అందరూ ఆటోలు, ట్రాక్టర్లు, బండ్లు అన్ని పొలాలు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మా ఇల్లు సెంటర్లో ఉంటుంది. అంటే ఇంకా పొలాలు వెళ్ళటానికి ఎక్కడికైనా వెళ్ళటానికి ఇదే మెయిన్ సెంటరు. అందుకనే ఇక్కడే చాలామంది ఉంటారు. వాళ్ళు 6 గంటలకు పొలం వెళ్ళాలంటే 4 గంటలకి నిద్రలేస్తేనే ఇంట్లో పనులన్నీ చేసుకోగలుగుతారు. కసువైతే ఊడ్చేశాను. ఇంకిప్పుడు గచ్చయితే కడుగుతున్నాను. ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి మొత్తం కల్లాపి చల్లినట్టయితే చల్లేశాను. ఇంక తర్వాత పుల్లలు చీపురు పెట్టి రుద్దైతే నీట్‌గా కడుగుతున్నాను. బాగా డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. దుమ్ము ఎక్కువ ఉంటుంది. ఆకులవి రాలుతా ఉన్నాయి. ఉదయాన్నే ఊడ్చి ముగ్గు పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఉదయం పాచికసు ఊడ్చుకోవటం, ఇలా కడగటం, ముగ్గు పెట్టడం అనేది మంచిదే. చాలా మంచి అలవాటు. కాకపోతే ఏంటంటే ఇంకా ఉదయం పనులనేవి త్వరగా అవ్వాలంటే నేను నైట్ ఈ పనులు చేసుకుంటాను. కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు కదా! బయట ముగ్గేయలేదు. ఈ టెన్షన్ అనేది లేకుండా ఉంటది కదా అనే ఒక ఉద్దేశంతో మాత్రం నేను నైటే ముగ్గు పెట్టుకుంటా ఉంటాను. గచ్చయితే మొత్తం కడిగేసాను కదా! ఇంకా ఒక 10 నిమిషాలు గచ్చు ఆరిన తర్వాత ముగ్గేస్తున్నాను. ఆరకుండా ముగ్గేసామనుకోండి అంతా నీళ్లు నీళ్లుగా ఉంటది. ముగ్గేస్తుంటే అది ఒక పక్క నుంచి కారిపోతా ఉంటది. లేదనుకోండి ఒక క్లాత్ తీసుకొని నీట్‌గా తుడిచయితే ముగ్గేసుకోవచ్చు. తడి మీద ముగ్గేసామంటే మాత్రం ఇంక మొత్తం కారిపోయిద్ది. ఇంకా సింపుల్‌గా అయితే ఇదిగోండి ఈ డిజైన్ అయితే వేస్తున్నాను. ఈ ముగ్గైతే చాలా ఈజీ అండి. సింపుల్‌గా వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా నీట్‌గా, అందంగా ఉంది. చాలా సింపుల్ డిజైను. ఎంత ముగ్గు వేయటం రాయని వాళ్ళు కూడా చూసి చాలా నీట్‌గా, సింపుల్‌గా అయితే వేసుకోవచ్చు. ఇంకా ముగ్గు మొత్తం అయితే అదే. పక్కనైతేనేమో ఇలా గీతలతోటి డిజైన్ అయితే వేస్తున్నాను. ఉదయం ఇలా ముగ్గులు వేసుకోవాలంటే కనీసం 5 గంటల కన్నా నిద్ర లేవాలి. 5 గంటలకు నిద్ర లేస్తేనే మనం ఈ పనులనేవి పర్ఫెక్ట్‌గా చేసుకోగలుగుతాము. కొంచెం వీడియోలు తీసుకుంటా పనులు చేసుకోవాలంటే 10 నిమిషాల్లో అయిపోయే పని ఒక అరగంట టైం అన్నా పట్టిద్ది. వీడియోలు ఆన్ చేసుకుంటా, ఆఫ్ చేసుకుంటా ఉండాలి కదా! కొంచెం లేటే అయ్యిద్ది. కాకపోతే కొంచెం చీకటిగా ఉంటే వీడియో అనేది అంత క్లారిటీగా కనిపించదని కొంచెం తెల్లారిన తర్వాతే వేస్తుంటాను. 4 పక్కలన ఇంక డిజైన్ అయితే వేస్తున్నాను. ముగ్గేసి ఇంకా అలా వదిలేయం కదా మనం. 4 వైపులా ఇంక ఇలా డిజైన్ వేయాల్సిందే. ముగ్గనేది వేసి అలా వదిలేయకూడదంట. కొంతమంది పూజకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మనం అక్కడ దీపం వెలిగించుకుంటాం కదా! దీపం వెలిగించినప్పుడు ఓన్లీ ముగ్గు మాత్రమే వేస్తుంటారు. అప్పుడైనా సరే ఓన్లీ ముగ్గు వేసి వదిలేయకుండా చుట్టూ కూడా గీతలు గీయాలంట. నాకు తెలియక నేను ఓన్లీ చిన్న పద్మం అడిగి వేసేదాన్ని. చుట్టూ గీతలు గీసేదాన్ని కాదు. కొంతమంది చెప్పారు అలా చేయకూడదు, చుట్టూ కూడా గీతలు గీయాలని. అప్పటి నుంచి అయితే ఇంకా చుట్టూ గీతలు కూడా గీస్తున్నాను. సింపుల్‌గా ముగ్గైతే ఇదిగోండి ఈ విధంగా అయితే వేశాను. చూడటానికి బాగుంది. తడి మీద వేశాను కదా! బాగా తెల్లగా కనిపిస్తుంది. ఇంకా తడి మీద ముగ్గనేది అంటుకొని పోయి గాలి వచ్చినా సరే, ఎవరన్నా తొక్కినా సరే చెరగను కూడా చెరగదు. రేపు మళ్ళీ మనం ఊడ్చేంత వరకు ముగ్గు అలాగనే ఉంటది. ఇదైతే గాబులు చూడండి పాచి పట్టిపోయినాయి. నిన్న కొంచెం లైట్‌గా పాచి పట్టింది. ఇంకా రేపు కడుగుదాంలే అన్నట్టుగా వదిలేసాను. వదిలేసేటప్పటికి ఈరోజు ఫుల్‌గా పాచనేది వచ్చింది.
ఇంకా గాబులో నీళ్ళు కూడా తక్కువగా ఉన్నాయి. బయట గచ్చు అదంతా కడిగాను కదా, ఇంకా నీళ్ళు అయిపోయినాయి, కొంచెమే ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ తీసేసి ఇంకా గాబు అయితే ఇంక ఇదిగోండి బ్లీచింగ్ రాస్తున్నాను. బ్లీచింగ్ రాసేసి ఒక అరగంట వదిలేసామనుకోండి ఇంకా పాచి మొత్తం నీట్గా పోయిద్ది. ఎండాకాలం కదా, ఎండాకాలంలో అంత ఎక్కువ పాచి అయితే ఉండదు. చలికాలం అనుకోండి 2 రోజులు బ్లీచింగ్ రాయంగానే మూడో రోజు మళ్ళీ పాచి అనేది వచ్చేసిద్ది. నైట్ వదిలేసిన పనులు ఈరోజైతే చాలా ఉన్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే పూర్తి చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి గాబుకు బ్లీచింగ్ రాసి వదిలేసాను అనుకోండి, ఈ గాబు అనేది ఇంకా మొత్తం పాచి అనేది పోయిద్ది కదా, ఒక అరగంట గంట టైం గడిచేటప్పటికి ఇంకా పాచి మొత్తం పోయిద్ది. కడిగి వాటర్ అయితే పట్టుకోవచ్చు. ఇంకా నైట్ పనుల్లో ఇంకొకటి బట్టలు. బట్టలు అయితే నైట్ తీయలేదు, మడతలు పెట్టలేదు, నైట్ అంతా అలాగనే ఉన్నాయి. ఈ మధ్య కొంచెం మొబ్బట్టినట్టు ఉంటుంది కదా, నైట్ వర్షం పడిద్దేమో బట్టలు తీయలేదు అనుకుంటా ఉన్నాను. ఇంకా పడుకునేటప్పుడు మర్చిపోయాను. పడుకునేటప్పుడు తీసి ఇంకా కుర్చీలో పడేద్దాం అనుకున్నాను. కనీసం తీసి కుర్చీలో కూడా పడేయలేదు. తీగల మీద బట్టలన్నీ అలాగనే ఉండిపోయినాయి. ఎండాకాలమే కదా, ఇంకా బట్టలు కూడా మెత్తగా ఏం అవ్వలేదు, బాగా ఆరిపోయినాయి. ఇంకా ఉదయాన్నే అయితే మడతలు వేస్తున్నాను. నవీన్ కూడా నిద్రపోతున్నాడు. నవీన్ కూడా ఇంకా నిద్ర అయితే లేవలేదు. ఈ పనులు ఇలాగే వదిలేసామనుకోండి ఇంకా మర్చిపోతాము. ఇంక ఇవన్నీ మిగిలిపోతాయి. ఇంకొంచెం టైం గడిచిందనుకోండి టిఫిన్లు చేయటం ఈ పనుల్లో పడిపోతాము. ఇంక ఈ పనులు మర్చిపోతాము. నిన్న చేయాల్సిన పనులు మనం ఏమైనా వదిలేసామనుకోండి, ఆ పనులు అనేవి నేను ఎప్పుడైనా సరే ఉదయాన్నే పూర్తి చేసుకుంటాను. ఇంకా లేట్ అయిందంటే ఇంకా పనులు అలాగనే పెండింగ్ పడిపోతూ ఉంటాయి. అందుకనే ఉదయాన్నే అయితే ఆ పనులన్నీ చేసుకుంటాను. ఈ బట్టలు ఇలాగనే ఉంచినా మళ్ళీ ఇప్పుడు బట్టలు ఉతుకుతాను కదా, అవి ఆరేసుకోవడానికి అడ్డం. అవన్నీ పక్కకు నెట్టేసి మళ్ళీ బట్టలన్నీ ఆరేసి మళ్ళీ సాయంత్రం మడతేసేటప్పుడు ఈ బట్టలు ఆ బట్టలు అన్ని బట్టలు మడతేయాలంటే కష్టంగా అనిపించింది. ఇంక ఇవన్నీ మడతేసి కబోర్డ్లో ఎవరి బట్టలు వాళ్ళకైతే సర్దేసి అయితే పెట్టేస్తాను. ఇంకా బట్టలు కూడా అడ్డం ఉండవు, నీట్గా అయితే ఉంటుంది. నవీన్ నిద్ర లేచిన తర్వాత అయితే ఇంకా మంచాలు దుప్పట్లు అవన్నీ అయితే తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు నిద్రపోతున్నాడు కదా, ఇంకే దుప్పట్లు దిండ్లు అవైతే ఏమి తీయట్లేదు. నైట్ చేయాల్సిన పని ఇంకొక పని పెండింగ్ పెట్టాను. కూరగాయలు నైట్ అయితే కూరగాయలు తీసుకున్నాను. కూరగాయల ఆటో వచ్చింది. వారానికి ఒక్కసారి కూరగాయల ఆటో వచ్చింది ఊళ్ళోకి. ఇంకా వచ్చినప్పుడు నాకు కావాల్సినవి అయితే తీసుకుంటాను. నైట్ కూరగాయలు తీసుకున్నాను. కవర్ అంతే పెట్టేశాను. నైట్ కూరగాయలు కూడా సర్దుకోలేదు. స్నానం చేస్తే మాత్రం నాకు పనులు చేయాలనిపించదు. అంతా చెమటలు వచ్చి మళ్ళీ పడుకునేటప్పుడు చీదరగా ఉంటుంది. అందుకని ఈ పనులన్నీ పెండింగ్ పెట్టేశాను. ఎక్కువ శాతం నేను నైట్ పడుకునే ముందే స్నానం చేస్తాను. స్నానం చేశానంటే ఇంకా పని అనేది వేరేది ఏమీ చేయను. కూరగాయలు తీసుకునేటప్పుడు కూడా నవీన్ తినే కూరగాయలు ఒక 2 రకాలు, మేము తినడానికి ఒక 2 రకాలు అలా తీసుకుంటాము. ఇంకా ఎవరికి ఇష్టమైన కూర వాళ్ళకైతే వండి పెట్టవచ్చు కదా అని. పిల్లలైతేనేమో ఇంకా మనం చెప్పనవసరం లేదు, ఫ్రైలే వాళ్ళు తినేది. అందుకని బంగాళదుంప, బెండకాయ, దొండకాయ అవైతే తీసుకున్నాను ఫ్రై చేయడానికి ఉంటాయని. ఇంకా వంకాయలు, టమాటాలు ఇవి ఉన్నాయి కదా, ఇవైతే పులుసు కూర చేసుకోవచ్చులే అని. దొండకాయ టమాటా కూర కూడా వండుతాను, చాలా బాగుంటుంది. కాకపోతే నవీన్ అయితే తినడు దొండకాయ టమాటా చేస్తే. ఈరోజు కూర అయితే ములక్కాయ టమాటా కూర చేయాలి. ములక్కాయలు ఉన్నాయి, కొంచెం ఎండిపోయినట్టుగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ ఉంచాను అనుకోండి మరీ పాడైపోతాయి. అందుకని ఈరోజు ములక్కాయలు 2 వంకాయలు వేసి టమాటాలు వేసి అయితే కూర చేయాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇంకా తొడాలు అయితే తెస్తున్నాను. మొత్తం తొడాలు తీసేసి ఇంకా ఒక కవర్లో పేపర్ వేసి పేపర్ మీద పచ్చిమిర్చి వేసి పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు ఉన్నా సరే పాడైపోవు, కుళ్ళిపోకుండా ఉంటాయి. నేను పచ్చిమిరకాయలు ఎప్పుడు తీసుకున్నా సరే ఇంకా అలాగనే పెట్టేస్తాను, త్వరగా పాడవకుండా ఉంటాయి. పచ్చిమిర్చి అనేది మనకు ప్రతిరోజు అవసరమే కదా, చట్నీ చేయాలంటే మనకు పచ్చిమిర్చి ఉండాల్సిందే. దేనికి వాడినా వాడకపోయినా సరే చట్నీకి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంకా ఫ్రైల్లో కానీ వేటిల్లో కానీ పచ్చిమిర్చి అయితే నేను ఎక్కువ వాడను. ఇంకా కారం ఉంటుంది కదా, మసాలా కారం కొట్టించుకుంటాం కదా, ఆ మసాలా కారమే ఎక్కువైతే వాడతాను. ఇంకా ప్లెయిన్ కారం, గొడ్డు కారం ఉంటుంది కదా, ఇంకా అదైతే చికెన్కి, కాకరకాయల కారం, పచ్చళ్ళకి వాటికైతే వాడుకుంటాను. పచ్చిమిర్చి తింటే గ్యాస్ అనేది ఎక్కువగా వస్తుందంటండి. గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉన్నవాళ్ళు పచ్చిమిర్చి అనేది ఎంత తక్కువ తింటే అంత మంచిది. నైట్ చేయాల్సిన పని ఇంకోటి కూడా పెండింగ్ ఉందండి, నైట్ అంట్లు కూడా కడగలేదు. అంట్లన్నీ అలాగనే ఉన్నాయి. నైట్ అన్నం తిన్న అంట్లు, ఇంకా నిన్న మధ్యాహ్నం అంట్లు, నైటు అన్నం తిన్న అంట్లు 2 కలిపేసి ఇప్పుడైతే రుద్దుతున్నాను.
ఇడ్లీ పాత్ర అయితేనేమో ఈరోజు కూడా ఇడ్లీ వండుదామని ఇడ్లీ పాత్ర అలాగే ఉంచేసాను. కానీ నవీన్కి ఇడ్లీ వద్దంట, పునుగులు కావాలంట. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీ పాత్ర కూడా వేసి అయితే కడిగేస్తున్నాను. ఇప్పుడు ఈ అంట్లు ఇలాగే ఉంచి టిఫిన్ చేశాను అనుకోండి, ఇంకా చాలా అంట్లు వచ్చేస్తాయి. టిఫిన్ చేయంగా ఇంకా పిండి గిన్నెలు అవన్నీ వస్తాయి కదా, ఇంకా చాలా అంట్లు వస్తాయి. అవి కడిగేటప్పటికి ఇంకా అలసిపోతాం కూడా. అందులో ఎండ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. ఈరోజు మాత్రం చాలా ఎండ ఉందండి. రోజు మొబ్బట్టినట్టు ఉంది, 2 రోజులు బట్టి వర్షం పడేలా ఉంది. కానీ ఈరోజు మాత్రం బాగా ఎండ వస్తుంది. ఎంత త్వరగా పనులు చేసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటాం. లేదనుకోండి ఎండల్లో చేయాల్సి వచ్చింది. అంట్లు కడిగేసుకొని బట్టలు ఉతికేసుకున్నానంటే ఇంకా నాకు ఒక పెద్ద పని అయిపోయింది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి పనులు అనేవి చిన్నగా నిదానంగా చేసుకున్నా సరే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా చేనుకి వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇవాళ. మిరపకాయలు కూడా అయిపోయినాయి మాయి. ఇంకా ఇంట్లో పనులు చేసుకోవటం వాటికి చేనుకి వెళ్ళాల్సిన పని అయితే లేదు. అంట్లయితే నేను రుద్దుతూ ఉంటే అవి ఆరిపోతూ ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, రుద్దినట్టు కడుక్కుంటేనే, లేదనుకోండి ఆరిపోయి ఎండిపోయినట్టుండి మనకి కడగటానికి కూడా కష్టంగా ఉంటుంది. సబ్బు అనేది గిన్నెలకు అంటుకొని పోయి కడిగిన తర్వాత కూడా తెల్లగా ఉంటాయి. అందుకనే కొన్ని రుద్దేసుకొని కొన్ని అయితే కడిగేసుకుంటాను. ఇంకా నైట్ చేయాల్సిన పనులు అయితే మొత్తం చేసేసినట్టే. నైట్ పెండింగ్ ఉన్న పనులు మొత్తం చేసేసాను. ఇంకా కాసేపు ప్రశాంతంగా కూర్చొని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. నిన్న హాట్ వాటర్ కూడా తాగలేదండి, నిన్నైతే మర్చిపోయాను. అందుకని ఈరోజు గుర్తుంచుకోనల్లా ఇప్పుడు తాగుతున్నాను. ఇంక ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇడ్లీ పిండి ఉంది కదా, ఇంక ఇడ్లీ పిండితోటి పునుగులు అయితే వేస్తున్నాను. పునుగులు వేయటానికైతే ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి కట్ చేశాను. ఇంకా పిండిలో వేసి ఉల్లిపాయ జీలకర్ర అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీడియో చూడండి, కలర్ మారింది, కరెంటు పోయింది. కరెంట్ ఉంటేనే మనకు వీడియో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. కరెంట్ లేదనుకోండి ఇంకా వీడియో కోసం మనం చేసే పని కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఒక్కోసారి ఏమో ఇంకా వీడియో తీయకుండా ఆ పని చేసుకోవాల్సి వచ్చింది. నేను ఎప్పుడు పునుగులు వేసినా సరే ఇడ్లీ పిండిలో గోధుమ పిండి కలపటం, ఇంకా పునుగులకు కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా మన ఇష్టం ఎవరేం తినేవి అవన్నీ వేసుకోవచ్చు. మా పిల్లలైతే పచ్చిమిర్చి తినరు, అందుకని నేనైతే పచ్చిమిర్చి వేయను. లాస్ట్లో నాకు తినాలనిపించింది అనుకోండి, లాస్ట్లో కొంచెం పిండి ఉంచుకొని అప్పుడైతే 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే వేసుకుంటాను. మా ఆయన కూడా పచ్చిమిర్చి తినడు, అందుకనే నేను ఎక్కువ పచ్చిమిర్చి అయితే వెయ్యను. నవీన్ అయితే ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలంట, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈరోజు స్కూల్ లేదు, సెలవే కదా, ఇంకా అందుకని వాడు ఫాస్ట్గా టిఫిన్ చేయమంటే చేస్తున్నాను. చట్నీ అయితే ఉంది, నిన్నైతే కొంచెం ఎక్కువే వేశాను. మిగిలితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ చేయాల్సిన పని అయితే లేదు. ఇంకా ఓన్లీ పునుగులు వేసి ఇచ్చాను అనుకోండి, వాడు తినేసి ఇంకా ఆడుకోవడానికి అయితే వెళ్తాడు. చట్నీ లేకపోతే పిల్లలు అస్సలు తినరండి. కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినండి అని చెప్పినా సరే గొడవ చేస్తారు. అందుకనే ఈ ప్రాబ్లం అంతా ఎందుకులే అని చెప్పేసి కొంచెం చట్నీ మిగిలినా సరే పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాను. పిల్లలు తింటే తర్వాత మేము కారమైనా ఏదైనా వేసుకొని తింటాం, ఎలాగైనా అడ్జస్ట్ అవుతాము. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.